ఓం శ్రీ మాత్రే నమః. మీరు ఆర్థిక సమస్యతో బాధపడుతున్నా, లేక ఉద్యోగం రావట్లేదని బాధపడుతున్నా, లక్ష్మీదేవి ముందు కొంగు చాపి ఈ విధంగా కనకధార స్తోత్రంలోని 9వ శ్లోకము 11 సార్లు కానీ, లేక 21 సార్లు కానీ చదివి మీరు అడిగితే ఖచ్చితంగా మీ కోరిక అనేది నెరవేరుతుందండి. ప్రతి ఒక్క శ్లోకము అర్థంతో తెలుసుకుంటే దాని యొక్క ఫలితము చాలా గొప్పగా ఉంటుంది. ఏదైనా భక్తితో మీరు ప్రార్థిస్తే అమ్మవారు ఖచ్చితంగా కరుణిస్తారు. ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఇలా చదవండి. తత్యాదయాను పవనో ద్రవిణాంబుదారా అస్మిన్న కించన విహంగ శిశో విషన్నే దుష్కర్మ కర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయనీ నయనాంబువాహ. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, ఎండవేడికి తప్పించిన చాతక పక్షి మేఘం గాలికి తగిలే కురిపిన వర్షం నీటితో తృప్తి పొందినట్లు పాపముల భారంతో తప్పించుకున్న ఈ అభాగ్యుని దయతో కూడిన లక్ష్మీదేవి చూపు సంపదనిచ్చి తృప్తి కలిగించగాక అని అర్థం. ఇలాంటి మరెన్నో శ్లోకాల అర్థంతో తెలుసుకోవాలంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.